నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు గోచార వార ఫలితాలు మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి సెపరేట్గా చెప్పడం జరుగుతుంది. ముందు వీడియోలో లెంగ్దీగా అయిపోతుంది అనేది ఇది సెపరేట్గా చెప్పడం జరుగుతుంది, గమనించగలరు. అయితే ఈ వారంలో చంద్రుడు మీనరాశి నుంచి 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అయితే 1, 2, 3, 4 అంటే మిశ్రమంగా ఉన్నాయి. ఈ వారంలో చంద్ర ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. యోగిస్తాడు చంద్రుడు, మిశ్రమంగా యోగిస్తాడు. అయితే మిగతా గ్రహాలు ఖగోళంలో ఈ మీనరాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలతలు, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది చెప్పాలంటే కనుక, ఇక రాశిలోనే శని సంచారం వీరికి ఏళ్ళనాటి శని కూడా ద్వితీయ భాగం. ఇక పంచమంలో గురు సంచారం. మొన్నటి వరకు అక్టోబర్ 18 వరకు కూడా ఈ మీనరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది. ఇప్పుడు రాబోయే ఈ 2 నెలలు కూడా గురుబలం కొంచెం పంచమంలో కొన్ని విషయాలకి బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక షష్ఠభావంలో కేతువు కూడా అనుకూలిస్తున్నాడు ఈ మీనరాశి వారికి ఈ వారంలో. ఇక అష్టమ భావంలో శుక్రుడు అనుకూలిస్తాడు, రవి అనుకూలించాడు. నవమ భావంలో బుధుడు, కుజుడు కూడా అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక వ్యయ భావంలో రాహు సంచారం అనుకూలంగా లేదు. వీరికి కూడా ఈ మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, శుభాశుభ ఫలితాలు అనేది చెప్పవచ్చు. ఇక ఈ మీనరాశి వారికి వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వారంలో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి అయితే కనుక విముక్తి పొందే అవకాశం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఆర్థికంగా అయితే కనుక ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది, మెరుగుపడుతుంది. ఊహించని ధనలాభాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం, మద్దతు అయితే ఈ వారంలో వీరికి ఇంకా బాగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్యలో విజయం సాధించే అవకాశాలు కూడా వీరికి మంచి మీనరాశి వారికి ఈ వారంలో బాగున్నాయి అనుకూలతలు. ఇక ఆస్తి వాహన కొనుగోలుకి కూడా అవకాశం ఉంది. వాహన కొనుగోలుకి అయితే అనుకూలమైన సమయమే ఈ వారం అని చెప్పచ్చు. శత్రువులు మీద విజయం సాధిస్తారు ఈ వారంలో. అప్పులు, రుణాలు కొంత తీర్చగలిగే స్తోమత కలుగుతుంది. ఆర్థిక లాభాలు బాగానే ఉంటాయి కాబట్టి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడతారు, లాభాలు బాగుంటాయి. పెట్టుబడులు పెట్టేదానికి అవకాశం కూడా చాలా మంచి సమయం అని చెప్పచ్చు ఈ మీనరాశి వారికి. ఇక ఉద్యోగస్తులకైతే కనుక మంచి వారంగా సూచిస్తుంది. ఈ వారం అధికారులు, సహోద్యోగుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది, ప్రశంసలు పొందుతారు అనేది కూడా సూచిస్తుంది. వ్యాపారంలో కూడా బాగుంది, ఉద్యోగంలో బాగుంది. పోటీ పరీక్షల్లో రాసే వారికి విజయ అవకాశాలు ఉన్నాయి, మంచి విజయం సాధిస్తారు. ఇక పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి ఈ వారంలో. ప్రయాణాలు కూడా సంతోషాన్ని ఇస్తాయి, ప్రయాణాలు చేస్తారు. ఇక విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశం ఉంది ఈ వారంలో. వారికి వెళ్ళగోరే వారికి అనుకూలంగా ఉంది చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఈ మీనరాశి వారికి ఈ వారంలో. చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక ఈ వారంలో వీరు చేసుకోదగ్గ పరిహారం అంటే కనుక ఈ మీనరాశి వారికి బృహస్పతిని అంటే గురువుని పూజించండి, గురువు మంత్రాన్ని జపించండి, గురు దత్తాత్రేయ ఆరాధన చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి. ఏ విధమైన గురువుకి సంబంధించినవి చేసినా కానీ చాలా ఉత్తమ ఫలితాలు, ఇంకా ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఈ వారంలో వీరికి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. వారి జన్మ జాతకం నుంచి మళ్ళీ కొంచెం మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వారి దశలు, అంతర్దశలు, అక్కడ గ్రహాల స్థితిగతులను బట్టి ఇవే గ్రహాల స్థితిగతులు ఉన్నవారికి మాత్రం ఇవి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఇది సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.